హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీ అండ్ బన్నీ 999 అండి. నా ప్రీవియస్ వీడియోలో ఎవరైనా చూసినట్లయితే నేను ఏపీకి వచ్చేసానని చెప్పాను కదండి. తమిళనాడు నుంచి ఏపీకి అయితే వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే ఏపీలో ఉంటున్నాం. ఏపీలో ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మేము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడైతే కర్నూలు అయితే వెళ్తున్నామండి. మేమున్న ప్లేస్ నుంచి కర్నూలు వెళ్ళడానికి అయితే 1 అవర్ పడుతుందన్నమాట. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ప్రెజెంట్ అయితే నేను మా హస్బెండ్ ఇక్కడ ఉంటామన్నమాట. పిల్లలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గర అంటే బాపట్ల చదువుకుంటూ ఉంటారనమాట అండి. ప్రెజెంట్ నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇంకా నేను ఇక్కడికి అక్కడికి ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటానన్నమాట. బాపట్లకి నందికొట్కూరుకి ట్రావెల్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ ఒక 10 డేస్ అక్కడ ఒక 10 డేస్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఇటు శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి సరే కర్నూలు అయితే వెళ్దాం షాపింగ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూద్దాము ఈ కర్నూలులో ఏ షాపింగ్ మాల్స్ లో ఏంట ఆఫర్స్ అయితే ఉంటున్నాయి అని చెప్పారు. సరే చూద్దామని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట కర్నూలు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. మేము 10:30కి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 1 అవర్కి వెళ్తే కర్నూలు అయితే వచ్చేసాము. ఇది కర్నూలులో గాంధీనగర్ ఏరియా అండి. అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ అంట. సరేలే అని చెప్పేసి నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూశానండి. కర్నూలు ఏ షాపింగ్స్ ది బెస్ట్ అని చూస్తుంటే సౌత్ సెంట్రల్ మాల్ అయితే కనిపించింది. సరేలే ఈ షాప్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళానమాట. శారీస్ ఏవో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళానండి. అసలు శారీస్ కలెక్షన్ అయితే ఏం లేదనమాట. కలెక్షన్ తక్కువ అసలు లేవు. నాకు నచ్చలేదనమాట ఆ శారీస్. సరే అని చెప్పి డ్రెస్ తీసుకుందామని చెప్తే పైకి వెళ్ళాము. డ్రెస్సెస్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. అంతగా ఏం నచ్చలేదు నాకైతే. సరే ఆఫర్లో ఉందని చెప్పారు. సరే ఆఫర్లో ఉందని చెప్పేసి ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి. ఇదిగో ఇలా ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ అయితే. నాకేం నచ్చలేదు. డల్గా ఉన్నాయి కలర్స్ అన్ని. సరేలేని ఇంకా ఏమన్నా ఉంటే చూపించమంటే సరే చూపించుతున్నారనమాట. సరేలే అని చెప్పేసి ఇదిగో రెడ్ కలర్ డ్రెస్ అయితే ఒక్కటి తీసుకున్నాను. అది ఒక్కటి నచ్చిందని చెప్పేసి మా అమ్మాయి కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వేరే జీవి మాల్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా టైం వచ్చేసప్పటికి 1 అవుతుంది. సరే లంచ్ చేసేసి మళ్ళీ వేరే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి లంచ్ చేసి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి డిమార్ట్కి వెళ్ళే వేలో ఉంటుందండి. మెయిన్ రోడ్ మీదే ఉంది. మధు ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఇంకా ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. కింద ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. పైన అయితే మండి హౌస్ కూడా ఉందండి. సర్లే అని చెప్పేసి ఇంకా నార్మల్ దమ్ బిర్యానీ తిందామని చెప్పేసి వచ్చేసాము. ఇంకా నేను మా హస్బెండ్ మా డ్రైవర్ వచ్చామన్నమాట. ఇంకా సర్లే అని చెప్పి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. అది నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే స్పైసీ ఎక్కువగా లేదనమాట, నార్మల్గా ఉంది. ఇంకా గోంగూరతో వేసుకొని తిన్నానండి. గోంగూర కూడా చాలా టేస్టీగా ఉంది. నేను ఎక్కువ స్పైసీగా ఉంటే తినలేను అనమాట. నార్మల్గా ఉంది బిర్యానీ, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. దమ్ బిర్యానీ వచ్చేసి కూడా 210 రూపీస్ పడిందండి. ఓకే, ఇంకా లంచ్ అయితే చేసేసి నెక్స్ట్ వేరే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఏ షాపింగ్ వెళ్ళాము ఏంటనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మేమైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చామండి. విశాల్ మార్ట్లో కూడా మంచిగా ఉంటాయి. క్లోత్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. నేను అంతకుముందు ఒకసారి అయితే తీసుకున్నాను చెప్పేసి ఇంకా విశాల్ మార్ట్కి అయితే వచ్చానమాట. నిజం చెప్పాలంటే విశాల్ మార్ట్లో అయితే క్లోత్స్ కానీ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి అనమాట. నేను వచ్చేసి పిల్లలకైతే ఎక్కువ షాపింగ్ అయితే చేశాను అనమాట. పిల్లలకి ఎక్కువ తీసుకున్నానండి. ఇక్కడ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కానీ పిల్లలకి ఎక్కువ చూడటానికి అయితే టైం సరిపోయిందండి. నేను ఎగ్జాక్ట్గా 2:00 అయితే వచ్చానమాట. బయటికి వెళ్ళేసరికి 5:30 అయిందండి. నా షాపింగ్ చేసేటప్పటికి అంత టైం అయిందనమాట. మాకు ఒక పక్క ఏమో మా ఆయన అయితే ఎంతసేపు అని చెప్తుంటే నేను ఒక 10 మినిట్స్ అలా టైం గడుపుకుంటూ 5 దాకా చేశాను అనమాట. అలా ఉంటది మనతోటి మరి షాపింగ్, మరి మామూలుగా ఉండదు కదా. ఆ మాత్రం చేయకపోతే ఎలాగండి చెప్పండి. చూస్తుంటేనేమో కుర్తీస్ని రా రా అని పిలుస్తా ఉని ఇంకా షాపింగ్ చేయకుండా ఎలా మానేస్తారు చెప్పండి. ఇక అందుకని షాపింగ్ చేసేసాను అనమాట. ఇంకైతే
పిల్లలకి ఎక్కువ తీసుకున్నానులేండి. నేనైతే ఏం ఎక్కువ తక్కువ తీసుకున్నాననమాట. ఎక్కువ అసలు తక్కువ కాదు. అసలు ఒక్కడే తీసుకున్నా. అది కూడా ఫైనల్ బిల్లు వేసే దగ్గర గుర్తొచ్చేసి ఇంకా గబా గబా వచ్చి ఒకటి కుర్తీ అయితే తీసుకున్నాననమాట. చూస్తుంటేనేమో బాగున్నాయండి. కానీ ఇంకా పర్చేజ్ చేయాల్సింది. టైం అయితే సరిపోవట్లేదనమాట అని చెప్పేసి ఇంకైతే వెళ్ళిపోయాననమాట. ఇక్కడైతే చెప్పులు తీసుకుందాం అనుకున్నాను కానండి, ఇంకా చెప్పులు అయితే సెట్ అవ్వలేదు. ఇంకా సరే అయితే బాగున్నాయండి, అన్నీ ఆఫర్లో ఉన్నాయి అనమాట. నాకైతే అన్ని ఏదైనా సరే క్వాలిటీ బాగుందనమాట విశాల్ మార్ట్లో. ఇంక సరేనని చెప్పేసి చూస్తూ ఉన్నాననమాట. ఇంకా ఇంకా మా వాడికి షూ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అవి షూ ఏంటంటే డైరెక్ట్గా వేసుకొని చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇంక అందుకని అవైతే తీసుకోలేదండి. నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట. ఏదైనా బాగున్నాయండి, క్వాలిటీగా ఉన్నాయి. మీరు కూడా విశాల్ మార్ట్లో షాపింగ్ చేయొచ్చు అనమాట. నాకైతే అన్ని నచ్చినాయి. ఎక్కువగా అయితే నేను టీ షర్ట్స్ జీన్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా జీన్స్ అయితే ఏం తీసుకోలేదండి. టైం అయితే సరిపోలేదు. ఇంకా పర్చేజ్ చేయాల్సినవి ఉన్నాయి. డైరెక్ట్ వాయిస్ అయితే వినిపిద్దాం అనుకున్నాను కానండి, ఇక్కడ ఏ ఫ్లోర్కి వెళ్ళినా సాంగ్స్ పెట్టి వాయిస్ పడేస్తున్నారు అనమాట. ఇంకా సాంగ్స్ వస్తే ఇంకా స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మధ్యలో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్ వేర్ అనమాట. ఇంకా మా ఆయన అయితే జీన్స్లు తీసుకుంటున్నాడు. తీసుకోమని చెప్పి ట్రయల్ చేస్తాను, నేను వీళ్ళు కిందకి వెళ్ళేసి వస్తానంటే అసలు ఒప్పుకోలేదనమాట. ఇక్కడే ఉండు, మనం సెలెక్ట్ చేయాలన్నమాట, అందుకని చెప్పేసి ఇక్కడే ఉండండి. ఇంకా జీన్స్లు చూసుకుంటున్నాడు, ట్రయల్ రూమ్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక మడికి తీసుకోలేదండి. ఏంటి అంటే నచ్చలేదని చెప్తాడు. అదేంటంటే జీన్స్లు నచ్చేది ఏంటంటే ఏదో ఒకటి మంచి క్వాలిటీ తీసుకొని చెప్పా. బాగానే ఉన్నాయండి. రేట్స్ వచ్చేసి 800 900 అలా ఉన్నాయి అనమాట. తీసుకోమని చెప్తే వదిలే పద నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేశాడు. మ్యాటర్ అది కాదండి, ఇప్పటికి టైం అయిపోతుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అది మ్యాటర్ అర్థమైందిలే అనుకున్నాను. సరేలే లాస్ట్గా చెప్పులు అయితే తీసుకొని చెప్పాను, కానీ చెప్పులు అయితే బాగున్నాయండి. సైజ్ అయితే పెద్దదైపోయిందని చెప్పేసి వద్దని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వస్తాను ఇంకో రౌండ్ అని చెప్పేసి వచ్చానమాట. నేను సరే ఇక్కడ బకెట్ తీసుకుందామని చెప్పేసి వచ్చానండి. నేను బకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అయితే ఏం తీసుకోలేదులేండి. నెక్స్ట్ వచ్చేసి హనీ ఒకటి ఆఫర్లో ఉంటే బై 1 get 1 ఫ్రీ ఒకటైతే హనీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇది లాస్ట్ ఫ్లోర్ అండి. లాస్ట్ ఫ్లోర్లో ఏమంటే మనకి ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం ఎప్పుడో నేను అనుకుంటా అండి, నేను విశాల్ మార్ట్కి వెళ్ళి పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి స్టీల్ ఐటమ్స్ కానీ, అది క్వాలిటీగా ఉంటాయి అనమాట. మెయిన్ అండి క్వాలిటీగా ఉంటాయి, మనకి రీజనబుల్ రేట్స్లో వస్తాయి అనమాట. మీకు ఒకటి చూపిస్తాను శాంపిల్గా. నేను స్టీల్ బ్యాండ్ ఒకటి చూపిస్తానని నేనే తీసుకోలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నాను అనమాట వీడియో.
అది వచ్చేసి చిన్నది స్మాల్‌ది 200 రూపీస్ అండి. ఇంకా పెద్దయి గూడా ఇంకా నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి టైము 5 అనుకుంటా అండి. 5 అవుతుందని చెప్పేసి ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని చెప్పేసేసి ఇంకా ర్యాండమ్‌గా అయితే వీడియో అలా షూట్ చేస్తున్నాననమాట. ఇంకా ఏం తీసుకోవడానికి కాదులెండి. జస్ట్ మీకు చూపించడం కోసమైతే వీడియో అయితే షూట్ చేశాననమాట. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి. ఇక్కడ గూడా బావుంటాయండి. స్టీల్ గానీ, ప్లాస్టిక్ గానీ బావుంటాయి అని చెప్పేసి తీసుకున్నా. ఇదొక్కటి తీసుకున్నానండి అంతే ఇంకా. ఇదొకటి బకెట్ ఒకటి తీసుకొని ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా బిల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతామనమాట.
ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. అప్పుడు టైం వచ్చేసేసి 6:30 అయితే అవుతుందని. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చూడండి. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మంచి మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ సెట్ అవ్వట్లేదు. ఎలా చేయాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇది నాకు తోచిన వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.